ఎవ్రీవన్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఇవాళ అయితే మనం బీదర్లో ఉన్న ఒక చారిత్రాత్మక కోటను అయితే సందర్శించడానికి వచ్చేసాం. ఈ కోట లోపలికి అయితే మీకు ఎంట్రీ టికెట్ అయితే ఏం తీసుకోవట్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీరు ఈ కోట మొత్తాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీ వెహికల్స్ ఏమైనా తెచ్చుకున్నట్టయితే మాత్రం బయట పార్కింగ్ అయితే ఉంది, పార్కింగ్లో మీ వెహికల్ని పెట్టుకొని అయితే మీరు స్టార్ట్ అవ్వచ్చు. ఇది ఫస్ట్ ఎంట్రీ. ఇలా మొత్తం మనకి 3 ఎంట్రీస్ ఉన్నాయి. ఆ 3 క్రాస్ చేసిన తర్వాత మెయిన్ ఎంట్రీకి అయితే రీచ్ అవుతాం. ఈ చిన్న చిన్న ఎంట్రీస్ ఇవి. ఇది సెకండ్ గేట్. పూర్వం వ్యూహాలు అలా రచించేవారు. ఏంటంటే ఫస్ట్ గేట్ దాటేలోపు వాళ్ళు ట్రాప్స్ అయితే సిద్ధం చేసుకునేవారు. సెకండ్ గేట్ ఏంటంటే ఇంకొంచెం బలంగా ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్స్లో మనకి ఫైర్ వాల్ క్రాక్ చేస్తారు కదా, అలాగా లెవెల్ 1 డోరు, లెవెల్ 2 డోరు అలాగా. ఇది లెవెల్ 3 అన్నమాట. ఇది ఇంకా పెద్దగా ఉంది. ద్వారం చూసుకున్నట్టయితే దానికి ఇంకా శూలాలు కూడా బిగించేసి ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఏనుగులతో దాడి చేసినా సరే ద్వారంకి ఏం కాకుండా ఉంటుందని ఉద్దేశం. ఇంకా కోట నిర్మాణం విషయానికి వచ్చినట్టయితే దీన్ని మొదటగా బహమానీ రాజవంశానికి చెందిన సుల్తాన్ అహ్మద్ 1427వ శతాబ్దంలో నిర్మించాడని చరిత్ర చెప్తుంది. దాని తర్వాత కోటని షాహీ రాజులు విస్తరింపజేశారు. ఇక్కడ పరిపాలనలో మొఘళ్ళు, షాహీలు మరియు చివరికి హైదరాబాద్ నిజాం నవాబుల పాలన కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ కోట దాదాపు 500 సంవత్సరాల పాటు వివిధ రాజుల పాలనలో ఉంది. ఈ కోట లోపల మనకి అనేక మహల్లు, బస్తీలు మరియు మసీదులు ఉంటాయంట. శిల్పకళ చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కోట చాలా అంటే చాలా బాగుంటుంది. కొన్ని స్థావరాలు అయితే శిథిలావస్థలకు వచ్చేసాయి. మీలో ఎవరైనా హైదరాబాద్ గోల్కొండ కోట చూసుకున్నట్టయితే దానికంటే పెద్దగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా హైదరాబాద్ గోల్కొండ కోట విజిట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇదైతే మాత్రం గోల్కొండ కోట కంటే చాలా పెద్దది. మీకు ఈ కోట మొత్తం సందర్శించాలంటే దాదాపు ఒక 2 to 3 అవర్స్ అయితే పడుతుంది, కరెక్ట్గా ప్రతి ప్లేస్ మీరు చూసుకున్నట్టయితే. అప్పటి కాలంలో ఇక్కడ ఖగోళ పరిశోధన చేసేవారంట. అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆస్ట్రాలజీకి సంబంధించిన రీసెర్చెస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ జరిపేవారని చెప్తున్నారు. కోటలోని గోపురాలు, రహస్య మార్గాలు, కోట నిర్మాణం చూసుకుంటే అప్పటి కాలం ఇంజనీర్ల ప్రతిభ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఎందుకంటే ప్రేమంట మూవీ మీలో ఎంతమంది చూసారు? కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ మూవీకి సంబంధించిన కొన్ని సీన్స్ అయితే ఇక్కడ షూట్ చేశారు. మీకు కావాలంటే డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. ఇక్కడ దగ్గరలో ఎయిర్ ఫోర్స్ బేస్ ఉన్నట్టుంది. ప్రతి 2-3 మినిట్స్కి ఒక ఫైటర్ జెట్ అయితే ఫ్లై అవుతూనే ఉంది. ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే లాక్ చేసి ఉన్నాయి, లైక్ మహల్స్ కానీ, మసీదులు కానీ, ఇంకా జైల్స్ కానీ. రీజన్ ఏంటనేది తెలియదు, కానీ లాక్ చేసి అయితే ఉంచారు. ఇంకా మంత్రులు సమావేశం పెట్టుకుంటారు చూసారా, అలాంటి ప్లేసెస్ కూడా లాక్ చేసి అయితే ఉన్నాయి. బట్ నేను ఏంటంటే మీకు మ్యాక్సిమం విజువల్స్ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ ప్లేస్ కూడా లాక్ చేసే ఉంది, బట్ నేను మొబైల్ లోపల పెట్టి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది ప్లేస్ ఏంటంటే మనకి రాజుల సమావేశాలు కానీ, పట్టాభిషేకాలు కానీ జరుగుతూ ఉంటాయి కదా. లైక్ మీరు బాహుబలి మూవీ చూసుకున్నట్టయితే పట్టాభిషేకం జరుగుతుంది, సేమ్ అలాంటి ప్లేస్ ఇది. ఇక్కడ ఏంటంటే ప్రజలు వాళ్ళ సమస్యలు కూడా వచ్చి చెప్పుకునేవారంట. లోపల రాణిగారి మహల్ అయితే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. దాన్ని రంగీల మహల్ అని అంటారు. ఏంటంటే ఆ ప్లేస్ కూడా లాక్ చేసి ఉంది, బట్ ఏంటంటే నేను ఆన్లైన్లో కొన్ని పిక్చర్స్ గ్యాదర్ చేసి అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉన్నాయి లోపల ఇంటీరియర్ మాత్రం. రంగీల మహల్ పేరుకు తగ్గట్టే రంగురంగులుగా చాలా అద్భుతంగా ఉంది కదా. అసలు ఆ లోపల శిల్పకళ కానీ, ఆ గోడకున్న రంగులు కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ విషయానికి అయితే నిజంగా మెచ్చుకోవాలి. బట్ ఏంటంటే నేను చూడలేకపోయాను, బట్ నెట్లో రీసెర్చ్ చేసి అయితే మీకు ఆ ఫొటోస్ అయితే పెట్టాను. ప్రీవియస్గా ఎలా చేసేవారంట, మరి రీసెంట్గానే ఒక 2-3 మంత్స్ బ్యాక్ అయితే మొత్తం అన్ని క్లోజ్ చేశారంటున్నారు. మరి ఎందువల్లనే తెలీదు. ఇక్కడ చూసారా మీకు ఒక చిన్న ఊరు కనిపిస్తుంది. ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చి ఊర్లోకి అయితే వస్తూ ఉంటారనమాట. ఇందాక కొన్ని బైక్స్ గట్టా లోపలికి వెళ్ళడం చూసారు కదా, బైక్స్ అండ్ ఆటోస్. నిజం చెప్తున్నా, ఫోర్ట్ మాత్రం మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అస్సలు డిసప్పాయింట్ చేయదు. ప్రతి ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఇదే సోలాకంబా మసీద్. కరెక్ట్గా పలికేనో లేదో తెలీదు, ఏమైనా తప్పు ఉంటే ఏమనుకోకండి. ఇండియాలోనే అతిపెద్ద మసీదుల్లో ఇది కూడా ఒకటంట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. 1423వ శతాబ్దంలో అయితే దీన్ని నిర్మించారు. ఇక్కడ మొత్తం 16 ఆర్చులు అయితే ఉన్నాయి.
హిందీలో 16 అంటే 16, సో అందుకనే 16 కంబా మసీద్ అని పెట్టినట్టున్నారు. మసీదు పక్కన ఉన్నది తర్కష్ మహల్. ఇదే రాజుగారి మహల్. ఇది బహ్మనీ సుల్తాన్ల కాలంలో 14 మరియు 15వ శతాబ్దం మధ్యలో అయితే కట్టించారని చరిత్ర చెప్తుంది. కోట లోపలే మనకి మ్యూజియం కూడా ఉంది. లోపల పెద్ద పెద్ద పెరంగీలు అవన్నీ అయితే ఉంటాయి. మావాడేదో లేపుదామని ట్రై చేస్తున్నాడు కానీ రావట్లేదా. పెరంగీలు అయితే మ్యూజియం బయట ఉన్నాయి కాబట్టి చూడొచ్చు. మీరు మ్యూజియం లోపలికైతే మొబైల్ అలో లేదు. లోపల మీకు పెద్ద పెద్ద గన్స్ కానీ, కత్తులు కానీ, అప్పట్లో వాడిన కాస్ట్యూమ్స్ కానీ అన్నీ చూడొచ్చు మీరు లోపల. మనకి హైదరాబాద్లో చౌమహా ప్యాలెస్ ఉంటుంది కదా, సేమ్ ఆ విధంగానే ఉంటుంది. కానీ ఇంకా డిఫరెంట్ గన్స్ మీరు ఇప్పటి వరకు చూడనివన్నీ కూడా ఉంటాయి. కోట లోపల మీరు ఏ ప్లేస్ని చూడాలనుకున్నా సరే మీకు ఆ ప్లేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కింద డిస్క్రిప్షన్లోనే రాసి ఉంటుంది. మీరు దాన్ని చదివి ఆ కోట గురించి లేదంటే ఆ యొక్క మహల్ గురించి మీరైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. నేను మీకు అందించిన ఇన్ఫర్మేషన్ కూడా అలా చదివి తెలుసుకున్నదే. మీరు కనుక బీదర్ వస్తే మాత్రం ఈ కోటను సందర్శించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు లోపల నేను కొన్ని ప్లేసెస్ లాక్ చేసి ఉన్నాయని చెప్పాను కదా, మీరు వచ్చినప్పుడు మాత్రం అన్లాక్ చేసి ఉంటే మాత్రం అస్సలు మిస్ కాకండి. చాలా అద్భుతంగా ఉంటాయంట. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. చాలామంది కొత్తగా వస్తున్నారు, వీడియో చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే తేడానికి అయితే ట్రై చేస్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.